వచ్చేసి టమాటా పచ్చిమిరపప్పుతోటి కూర చేసుకుందాం. కావాల్సిన పదార్థాలు చూసేద్దాం, సరేనా? టమాటా, పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయలు, కొత్తిమీర, కారం, పసుపు, సాల్టు, అలాగే ధనియాల పొడి, మిరియాల పొడి, పచ్చినపప్పు, పెరుగు గ్రేవీకి, అలాగే తాలింపు గింజలు, అల్లం, చిన్నులపై, కొబ్బరి పేస్టు, నూనె. వీటితోటి కర్రీ చేసేద్దాం, సరేనా? ఇప్పుడు స్టవ్ ముట్టించుకుందాం. అలాగే బాండీ పెట్టుకున్నాం. అలాగే సరిపడంత నూనె పోసుకున్నాం. నూనె కాగనిద్దాం, సరేనా? తాలింపు గింజలు వేసుకున్నాం. కొంచెం తాలింపు గింజలు యాగనిద్దాము. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకున్నాం. ఒకసారి బాగా కలుపుకున్నాం. కొంచెం ఎరగాల వేగనిద్దాం బాగా. ఉల్లిపాయ వేగింది. అల్లం, చిన్నులపాయి, కొబ్బరి పేస్ట్ వేసుకున్నాం. ఒకసారి బాగా కలుపుతాము. పచ్చివాసన పోయిన దాకా బాగా యాగనిస్తాము. అల్లం, చిన్నులపాయి, కొబ్బరి పేస్ట్. అలాగే దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం సరిపడంగా. ఇట్లా కలిపిద్దాం బాగా. అలాగే దీంట్లో టమాటా ముక్కలు వేసుకున్నాం. అలాగే పచ్చిమిరపప్పు కూడా వేసుకున్నాం దీంట్లోకి. ఒకసారి బాగా కలుపుతాము. అట్లాగే సాల్ట్ కూడా వేసుకున్నాం. ఇట్లా బాగా కలిపిస్తున్నాం. బాగా ఈ మగ్గిన దాకా ఒక 2 నిమిషాలు మూత పెట్టుకున్నాం. ఇప్పుడు కూర చూద్దాము. టమాటా ముక్కలు బాగా మగ్గిపోయినాయి. పప్పులు కూడా కాస్త మగ్గింది. అలాగే దీంట్లో కారం వేసుకున్నాం సరిపడంగా. అలాగే ధనియాల పొడి, మిరియాల పొడి వేసేసుకున్నాం. అలాగే పెరుగు కొంచెం గ్రేవీ లాగా వేసుకున్నాం. ఇట్లా బాగా ఒకసారి బాగా కలుపుతాం. ఇప్పుడు ఇవన్నీ వేసుకుని కలిపిస్తాం కదా. అలాగే కొద్దిగా హాట్ వాటర్ పోసుకున్నాం. సరిపడిన వాటర్ పోసుకున్నాం. ఒక్కసారి కలిపిద్దాము బాగా. కొద్దిగా ఉప్పు వేసా కదా, ఈ కొంచెం కూడా వేసేద్దాం. ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోయింది. మధ్యలో కొత్తిమీర కూడా వేసేసుకున్నాం. తర్వాత చూద్దాం. ఇప్పుడు 2 నిమిషాలు అయిపోయింది. కూర దగ్గర పడింది. అలాగే కొత్తిమీర కూడా వేసుకున్నాం. ఇట్లా ఫైనల్గా ఒకసారి బాగా కలిపిద్దాము. ఇంకొంచెం దగ్గర పడిన తర్వాత ఇంకా ఆపేసుకున్నాం. ఇంకైతే మూత పెట్టుకున్నాం. కూర చూడండి బాగా ఉడికిపడింది. ఇంకా దగ్గర పడింది. నూనె కూడా పైకి వచ్చేసింది. ఇంకా రెడీ అయిపోయింది కూర. ఇంకా ప్లేట్లో పెట్టుకొని టేస్ట్ చేద్దాం, సరేనా? ప్లేట్లోకి వేసుకున్నాం.
పచ్చిమిరపప్పు టమాటా కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చూద్దాం. చాలా బాగుంది. నేను చూపించిన విధంగా ఇలా చేసుకోండి. ఓకే, బాయ్.